హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పిల్లలు తరచుగా ఎందుకు ఏడుస్తారు? కారణాలు ఏంటి? పసిపిల్లలు ఏడవడం మామూలే, కానీ పిల్లల ఏడుపులో రకాలు ఉన్నాయని చైల్డ్ సైకాలజీ నిపుణులు అంటున్నారు. పిల్లలు ఒక్కో సమయంలో ఒకే విధంగా ఏడుస్తారు. పిల్లల ఏడుపును బట్టి కారణాలు తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. శిశువులు ఏ విషయాన్నైనా ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. వీటిలో ముఖ్యమైనది ఆకలి. తమకు ఆకలి వేసిన ప్రతిసారి పిల్లలు ఏడుపు స్టార్ట్ చేస్తారు. పిల్లలు తల్లి దగ్గర పాలు తాగినప్పుడు కొన్ని సందర్భాల్లో గాలి కూడా మింగేస్తారు. దీంతో పొట్టలో అసౌకర్యంగా అనిపించి ఏడుస్తారు. అందుకే పిల్లలు పాలు తాగిన తర్వాత వారిని భుజంపై వేసుకోమని వైద్యులు సూచిస్తారు. ఇలా చేస్తే వారికి తేన్పు వచ్చి అంతా సర్దుకుంటుంది. చంటి పిల్లలు పడుకునే బెడ్ సరిగ్గా లేకపోయినా అసౌకర్యంగా ఉన్నా ఏడుస్తారు. వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో పిల్లలు ఏడుస్తుంటారు. పిల్లలకు ఆకలిగా లేకపోయినా ఒక్కోసారి తల్లులు పాలు అధికంగా పడుతుంటారు. దీంతో పిల్లలకు అసౌకర్యంగా మారి ఏడుపు స్టార్ట్ చేస్తారు. పొట్టలో పాలు ఎక్కువై జీర్ణం కాక ఏడుస్తారు. తమ తల్లిదండ్రులు దగ్గరికి రప్పించుకోవాలని ఉద్దేశంతో తాపిగా మధ్య మధ్యలో అంటూ ఏడుస్తారు. ఇలాంటి ఏడుపును పసిగట్టి వెంటనే పిల్లలకు దగ్గరకు వెళ్లకుండా 4-5 నిమిషాలు ఆగి వెళ్ళాలి. లేకుంటే పిల్లలు ఇదే అసలుగా తీసుకొని పదే పదే ఏడుస్తుంటారు. కాస్త చల్లదానికే పిల్లలకు జలుబు చేస్తుంది. దీంతో పిల్లల ముక్కు మూసుకుపోతుంది. ముక్కు నుంచి గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ పిల్లలు ఏడుపు స్టార్ట్ చేస్తారు. జలుబు చేసినప్పుడు పాలు తాగడానికి ఇబ్బంది పడతారు. వేడి వాతావరణంలో పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. వేసవి కాలంలో తరచూ పిల్లలకు దుస్తులు మార్చాలి. ఇంట్లో కాస్త చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. డైపర్ల వల్ల కలిగే అసౌకర్యానికి పిల్లలు ఏడుస్తారు. అందుకే డైపర్ నిండిపోగానే మారుస్తుండాలి. పిల్లలు మలమూత్ర విసర్జన చేసిన తర్వాత డైపర్లు మారుస్తూ ఉండాలి. లేదంటే చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లో కడుపు, చెవి నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. వీటి కారణంగా శిశువులు ఏడుస్తుంటారు. అనారోగ్యం సమయంలోనూ పిల్లలు ఏడుపు అధికంగా ఉంటుంది. పిల్లలకు ఆకలి ఎక్కువగా ఉన్న సమయంలో పెద్దగా మధ్యలో విరామం ఇవ్వకుండా ఏడుస్తుంటారు. కడుపు నొప్పి, చెవి నొప్పి సమయంలో ఆపకుండా కంటిన్యూగా ఏడుస్తుంటారు. ఈ సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.